రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసుకున్నాము. అది ఒక్కసారి మనం రివిజన్ చూసుకొని 1, 2 నిమిషంలో చూసుకొని తిరిగి మిగతా వచనాలలోకి మనం ఎళ్ళటకు మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకి మనం వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మహిమ కలిగినవాడా, శ్రేష్టమైనవాడా, ఘనతైనవాడా, ప్రభువా, ప్రతిదినమును మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని కట్టుతున్న విధానం బట్టి, నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొకసారి నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ ఈ యొక్క ఫిలిప్పులు రాసిన పత్రికలోకి 2వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపడించండి. నేను మిమ్మల్ని మహిమపరచటకు సహాయం దయచేయండి. మీరే మాట్లాడమంటూ మా మధ్యలో ఉండమంటూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసుకుంటూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. 2వ అధ్యాయములో మనం ప్రత్యేకంగా మొదటి వచనాన్ని మనం ఆఖరి గత వారము మనం చూసుకున్నాం. ఇందులో 4 ప్రత్యేకమైన విషయాలను చూసాం. ఇందులో ఏ యొక్క ఆదరణ, లేకపోతే హెచ్చరిక, ఆదరణ, సహవాసమును, లేకపోతే దేవుడు క్రీస్తు యొక్క దయారసమును అని ఈ యొక్క 4 మాటలు మొదటి వచనంలో మనం చూసాం. తర్వాత 2వ వచనం నుంచి మనం ఈరోజు దేవుడు చిత్తమైతే సమయాన్ని బట్టి మిగతా వచనాలు దాదాపు 11 వచనాలు మనం చూడటకు ప్రయత్నం చేద్దాము. 2వ వచనం నుంచి ఒకసారి మళ్ళీ చదువుదాం ఎవరైనా. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్ళును యేసు నామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మంచిది, థ్యాంక్ యూ. మరి మొదటి 2 వచనాలు మనం చూసుకున్నాం. ఇందులో ప్రత్యేకంగా ఐక్యత అని దాని కొరకు ప్రత్యేకంగా చూసాం. ఏ విధంగా త్రిత్వమైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుంది, అట్లానే సంఘములో మనం ఐక్యతగా ఉండాలి, సహవాసమును కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, ఐక్యత ఏ విధంగా అయితే ఉంటుంది, మనం కూడా ఆ విధంగా సహవాసమును కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అక్కడి నుంచి రూట్ని మనం నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ చూసాము. అయితే ఈ యొక్క ఐక్యత కొరకు వచ్చినప్పుడు ఈ యొక్క విషయాలని ప్రత్యేకంగా ఇక ఫిలిప్పులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఇది సంఘముతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నట్టుగా. అయితే ఈ యొక్క ఐక్యత లేకపోతే ఈ సంఘంలో ఉన్న సభ్యులు, ఈ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం చూస్తుంటే వారి యొక్క ఐక్యతని ఒక సంఘంలో వారు రావుటకు వేరే వేరే ప్రాంతము నుంచి లేతే వేరే వేరే భాషలు మాట్లాడేవారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంపులు కలిగినవారు ఒక్క చోట వచ్చి ఆరాధన చేయుటకు, ఒక్క సంఘంగా కట్టబడుటకు, అట్లాగా రావుటకు ఎవరు కారణమును అని చూస్తుంటే దేవుడు దానికి కారణమును అని చూస్తుంటాం. దేవుడే అలాగ ఏర్పాటు చేశాడు. ఒక సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు, దేవుడే తలంచాడు, లేకపోతే దేవుడే ఆర్డైన్ చేశాడు. కాబట్టి ఆ యొక్క సంఘము ఐక్యత
కలిగి ఉండుటకున్న దేవుడు ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. ఒకటిగా ఉండడమును, ఆ ఐక్యత కలిగి ఉన్న మనుష్యుల యొక్క సంకల్పమును కాదు గాని, ఇది దేవుడు యొక్క సంకల్పమును. సంఘములో ఒకటిగా ఉండడం అనేది దేవుడు యొక్క సంకల్పమును. అయితే ఇందులో మనం ప్రత్యేకంగా ఈరోజు కొన్ని విషయాలు ఏం చూస్తామంటే, ఈ ఒకటిగా ఉండడమును, ఒకరి పట్ల ఒకటి ప్రేమ కలిగి ఉండడము, సహవాసమును కొరకు అని చెప్తున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పుకుంటూ, యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, సంఘంలో ఉన్న సభ్యులు ఒకటిగా ఉండాలి అని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూసాం అనేకమైన వచనంలో. అయితే ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది ఎటువంటి బంధము అని మనం చూస్తుంటే, రక్త బంధానికని, బ్లడ్ రిలేషన్‌కని చాలా ప్రాముఖ్యమైనది అని మనం చెప్పగలం. ఎలా చెప్పగలమంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరములు ఉంటున్నప్పుడు ఆయన ఒక దగ్గర ఇట్లానే ప్రసంగమును చేస్తున్నప్పుడు ఒక తల్లి మరి సహోదరుడు వచ్చినప్పుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరుడు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు అన్నాడు చూస్తుంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, తండ్రి యొక్క చిత్తమును చేసిన వారే నా యొక్క సహోదరుడు, నా యొక్క తల్లి అని చెప్తున్నాడు చూస్తుంటాం. అంటే సంఘములో ఉన్న ఈ యొక్క క్రీస్తులో ఉన్న సహవాసాన్ని మనం చూసుకుంటే రక్త సంబంధంకైనది చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా చాలా స్ట్రాంగ్ అండ్ గ్రేటర్ రిలేషన్షిప్ దాన్ ద బ్లడ్ రిలేషన్షిప్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూసిన ప్రకారము 3వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు, డూ నథింగ్ ఫ్రమ్ సెల్ఫ్ అంబిషన్ ఆర్ కన్సిస్ట్ బట్ ద హ్యూమిలిటీ కంటెంట్. ఒకసారి మనం ఒక తెలుగులో చూద్దాం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన గలుసువారై మనస్సు గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ సొంత కార్యములు కాకుండా, మన సెల్ఫ్ ఏదైతే మన సొంత కార్యములు కాకుండా ఇతరుల ఒక కార్యముల కొరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది 3వ విషయాన్ని మనం చూస్తుంటాం. అంత ముందు వచనంలో ఇక్కడ చూస్తున్నామంటే, బీయింగ్ ఆఫ్ ద సేమ్ మైండ్, ఒక్క మనస్సు కలిగి ఉండడము అనే మాట మనం చూస్తాం. 2వ వచనంలో చూస్తుంటే, ఇవన్నీ చేసి నా సంతోషాన్ని పూర్తి చెయ్యు అనే మాట మాట్లాడుతూ, బీయింగ్ ఆఫ్ ద సేమ్ మైండ్ అండ్ హ్యావింగ్ ద సేమ్ లవ్, బీయింగ్ ఎ ఫుల్ అకార్డింగ్ అండ్ వన్ మైండ్, ఒక్క మనస్సును కలిగి ఉండడము అనే విషయాన్ని అక్కడ చూసి 3వ వచనాన్ని మనం వస్తున్నాం. ఈ యొక్క ఒక్క మనస్సుని అంటున్నప్పుడు ఎటువంటి మనస్సు, ఒక్క మనస్సు అంటే ఏంటి, ఒకే ప్రేమ, ఒక్క మనస్సు అంటున్నప్పుడు ఎటువంటి ప్రేమ, ఎటువంటి మనస్సును కలిగి ఉండాలని చేస్తే ఒక రెఫరెన్స్ని మనం చూసి ముందుకి ఇక్కడ వెళ్దాం. ఏంటంటే మొదటి దినవృత్తాంతంలో 1 క్రానికల్ 12వ అధ్యాయంలో 38వ వచనాన్ని చూస్తుంటే, అక్కడ ఇజ్రాయేలు వారందరూ ఒక్క మనస్సుని కలిగి ఉంటారు. ఏ మనస్సునంటే దావీదు రాజు అవ్వాలని వారందరూ ఒక్క మనస్సుని కలిగి ఉండి ఆయన రాజు అవ్వాలి అని ఇష్టపడారు. అట్లానే సంఘమంతా ఒక్క మనస్సు కలిగి ఉండాలి. ఎటువంటి మనస్సు అంటే, క్రీస్తు ఒక చిత్తాన్ని చేయాలి, క్రీస్తే మన దేవుడని ఒక్క మనస్సుని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూడాలి. చూద్దాం మొదటి దినవృత్తాంతంలో 12వ అధ్యాయం 38వ వచనం. ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ మొదటి 1 క్రానికల్ 12:38. ఇశ్రాయేలీలో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలని ఒక్క మనస్సు కలిగి ఉండి దావీదునే రాజుగా వారు ఎన్నుకున్నారు. అంటే సంఘమందరంతా ఒక్క మనస్సుని కలిగి ఉండి క్రీస్తు నా దేవుడు అని ఆయన్ని ప్రభువుగా మనం అంగీకరించాలి, ఆయన్ని మనం మన దేవుడిగా అంగీకరించాలి. అయితే క్రీస్తుని మన దేవుడిగా అంగీకరించడము, ప్రభువుగా అంగీకరించడం, రాజుగా అంగీకరించడం ఏంటంటే, నీ ప్రవర్తన అన్నిటి మీద ఆయన అధికారమును ఉండాలి. అన్నిటి మీద నీ యొక్క పర్సనల్స్ అనేవి ఉండదు, ప్రతి దాని మీద ఆయన అధికారం. ఎవరు? సంఘం అంతా అట్లా ఒక్క మనస్సు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ
ప్రేమించడం అనే విషయాన్ని చెప్తున్నప్పుడు ఒక సహోదరుడికి ప్రేమించాలనే విషయాన్ని మనం చెప్తున్నాము. ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చెప్తున్నప్పుడు, ఒక సహోదరుడిని ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు ప్రేమించాలి? వారి మంచివారని ప్రేమించాలా? అనే ఒక ప్రశ్న మనం అడిగితే, వారు గొప్పవారని ప్రేమించాలా అనే ఒక ప్రశ్న ఒకవేళ అడిగితే, దానికి జవాబు ఏంటంటే, ఆ యొక్క యూనిటీలో ఎందుకు ప్రేమించాలనే విషయాన్ని చెప్తే దాని జవాబు ఏంటంటే, యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు, సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘంలో సహోదరుడు, సహోదరులు, సభ్యులందరూ ఉంటారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాసినప్పుడు ఎట్లా ప్రేమించాడంటే, మనం ఇంకా పాపిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించి తన ప్రేమని వెల్లడపడించాడని చెప్తారు. మంచివాడుగా ఉన్నప్పుడు ప్రేమించలేదు. కాబట్టి ఒక సహోదరుణ్ణి ప్రేమించాలన్నప్పుడు, ఒక సంఘంలో ఉన్న సభ్యుడిని ప్రేమించినప్పుడు వారి మంచివాడా, చెడ్డవాడా, ఎలా ఉన్నాడు అని కాదు. వారిని ప్రేమించిన కారణం ఏముండాలి? మొట్టమొదటి కారణం క్రీస్తు ప్రేమించాడు కాబట్టి, క్రీస్తు ఆయన కొరకు మరణించాడు కాబట్టి దాని కొరకు మనం ప్రేమించాలి. క్రీస్తు వందు సహవాసము, క్రీస్తు వందు ప్రేమ, క్రీస్తు అందు ఇక దయారసమును అని చెప్తున్నప్పుడు, క్రీస్తుని పక్కన పెట్టేస్తే అటువంటి ప్రేమనే ఉంటే అది సరైన ప్రేమ కాదు. లోకంలో కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తారు. ఒకే ఊరు వారైతే వారిని ప్రేమించవచ్చు. ఒకే భాష మాట్లాడేవారు ప్రేమించవచ్చు. ఒక దగ్గర ఉన్నవారు ప్రేమించవచ్చు. లేకపోతే నీకు వారికి మధ్యన ఏదో ఒక ఇష్టాన్ని బట్టి ప్రేమించవచ్చు. కానీ అట్లా కాదు ఇక్కడ. క్రీస్తుని బట్టి మనం ప్రేమించాలి. అటువంటి సహవాసం కొరకు మాట్లాడుతున్నాం. అది నిజమైన సహవాసము. అది క్రీస్తుని కలిగిన సహవాసం కొరకు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రేమించడము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క మనసుని, ఒక్క ప్రేమని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి రెండో వచనంలో మనం చూసినప్పుడు అంతా వచ్చి ఒక్క దగ్గర ఒక్క తాటిగా ఉండి ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాము. మూడో వచనానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నీ సొంత కార్యములు కాకుండా, సొంత ఇష్టాన్ని కాకుండా, నీ యొక్క సహోదరుడు ఒక ఇష్టాన్ని చూడాలి. నీ సహోదరుడు యొక్క విషయాన్ని బట్టి మనం చూడడము అనేది నేర్చుకోవాలి. అంటే నీకు ఇష్టాన్ని బట్టి కాదు, నీ ఇష్టంను కొంచెం పక్కన పెట్టి వారి ఇష్టాలు కూడా, వారిని కూడా సమయాన్ని ఇవ్వడమును అనేది మనం చేయాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు చేయాలి అలాగా? అలా చేయడం బట్టి నేను మంచివాడుగా అవుతా, లేకపోతే సమాజంలో అందరినీ ప్రేమించాలి అని ఒక ఉద్దేశంతో చేస్తున్నామా? సర్వసాధారణంగా ఒకరిని ప్రేమించడం విషయంలో నా పనుల కన్నా ఇతరులని పనుల్ని ఎక్కువగా గౌరవించాలనే విషయం సర్వసాధారణంగా మాట్లాడుకునే విషయాలే కదా బయటన. మరి బిబ్లికల్గా, వాక్యపరంగా, లేకపోతే క్రీస్తు అందు సహోదరులుగా ఉంటున్నప్పుడు తేడా ఏముంది? ఎందుకు చేయాలి? ఏ ఉద్దేశం కలిగి చేస్తున్నావు, ఏ వాక్యాన్ని బట్టి చేస్తున్నావు అనేది ప్రాముఖ్యత కదా. అయితే ఇక్కడ మనం చూడుతుంది, క్రీస్తుని బట్టి ఎందుకు ఆ సహోదరుని ఎక్కువగా ప్రేమించాలి, లేకపోతే నీ సొంత కార్యములు కాకుండా ఆయన కార్యమును చూడడం అంటే క్రీస్తుని బట్టి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఏంటంటే, యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు, లేకపోతే ఒక విశ్వాసిని కొరకు మరణిస్తున్నప్పుడు ఆయన తిరిగి ఏమి చేయలేడు. యేసు ప్రభువారి కొరకు తిరిగి ఏ పాపి కొరకు లేకపోతే విశ్వాసి కొరకు చనిపోయినాడు యేసు ప్రభు. ఆయన తిరిగి ఏమి చేయలేడు. ఆయన చాలా బలహీనుడుగా ఉంటున్నాడు. అయినా దేవుడు వాడిని ప్రేమించారు. వారిలో ఏ మంచితనాన్ని బట్టి కూడా కాదు. ఆయన ఏ మంచితనము లేదు. ఆయన పాపిగా ఉన్నప్పుడే ప్రేమించాడు. మంచివాడుగా ఉన్నప్పుడు ఏం ప్రేమించలేదు. కానీ అలాంటి మనస్సుని నేను కలిగి ఉండాలి. అటువంటి ప్రేమని కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తును కలిగిన మనస్సును ఇక్కడ చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. క్రీస్తును కలిగిన మనస్సు అంటే ఒకసారి ఈ యొక్క వచనాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనమైతే క్రీస్తుని మనస్సుని కలిగి ఉన్నాం. క్రీస్తుని మనస్సుని కలిగి ఉండడము అంటే వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్.
మైండ్ ఆఫ్ క్రైస్ట్ని కలిగి ఉన్నాము అన్న విషయాన్ని ఎలా చూపించగలవు నువ్వు అన్నప్పుడంటే, క్రీస్తులో ఉన్న సహోదరుడిని ప్రేమిస్తున్నప్పుడు ఎలా ప్రేమించాడు యేసు ప్రభువారు? ఎలా ప్రేమించాడంటే ఆయన ప్రాణమిచ్చి, ఎంతవరకు ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆ విషయంలో ఆ స్టాండర్డ్స్ని మనం చూడగలిగితే సంఘములో ఉన్న ప్రేమని బట్టే ఎంతగా నేను ఆ స్టాండర్డ్కి దూరంగా ఉన్నా, ఎంత తగ్గిపోయానన్న విషయాన్ని మనం చూడాలి కదా. మనందరినీ దేవుడు సహాయము చేయాలి. ఆ విధమైన ప్రేమని కలిగి ఉండాలి, ఆ విధమైన మనస్సుని కలిగి ఉండాలండి. ఇంకొక మాటల క్రీస్తు కలిగిన మైండ్ని కలిగి అంటే ఆ సెల్ఫిష్ మైండ్ని కలిగి ఉండకూడదు. అంటే ఎంతసేపు నేను నా కుటుంబమేనే కాదు, ఆ సెల్ఫిష్ మైండ్ని కలిగి ఉండకూడదు. సంఘములో ఉన్న సహోదరుల కొరకున సమయాన్ని ఇచ్చే ఒక మనస్సుని, వారి కొరకు ఆలోచన చేసే మనస్సుని మనకు కావాలి. సంఘంలో ఉన్న అవసరత ఏమున్నది, సంఘములో ఎట్లా గోత్రు అవుతుందన్న విషయాల కన్నా కొన్నిసార్లు మనకు తెలియదు. ఎందుకంటే మనం అందరూ చాలా హడావిడి జీవితంలో మనం ఉంటుంటాం కాబట్టి మనకి తెలియదు. కానీ తెలుసుకున్న అవసరత ఉన్నది. అలా తెలియకపోతే పర్వాలేదులే అనుకుంటే సంఘంలో సభ్యుడిగా నువ్వు ఉండలేవు. సంఘము దాన్ని వాక్యమును ఒక ఎలుగులో చూస్తుంటే క్రీస్తు ఒక సంఘం అంటే క్రీస్తులో ఒక అవయవాలుగా మనం ఉంటున్నాం. అవయవాలు అంటే ఒకరు కాలు, ఒకరు చెయ్య, ఒకడు ముక్కు, ఒకడు కనులు ఉన్నప్పుడు ఒక చెయ్య బాగోలేనప్పుడు ఇంకొక చెయ్యికి తెలియాలి. తెలియట్లేదంటే ఈ చెయ్య సరిగ్గా పని చేయట్లేదు, సెన్స్ లేదని అర్థం. అలాగనే దినాలు గడిచిపోతున్నాయంటే ఆత్మీయ జీవితంలో సరిగా లేదు అని అనొచ్చా, అనకూడదా? ఖచ్చితంగా అనాల్సిందే కదా. అయితే మనం అందరూ ఆ విషయంలో కొంచెం తక్కువగానే ఉన్నాము అని లేఖన ఎలుగుల్లో చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి మనం అట్టి ప్రేమని కలిగి ఉండడం చాలా అవసరం. కాబట్టి క్రీస్తుని కలిగిన మనస్సునంటే త్యాగమును చేసే మన సాక్రిఫైడ్ మైండ్ కలిగి ఉండాలి. నీ సమయాన్ని సాక్రిఫై చేయగలాలి. ఇంకా ఏమైనా అవసరత ఉంటే అది కూడా కొన్నిసార్లు సాక్రిఫై చేయగలాలి. సంఘమును అన్నప్పుడు ఈ యొక్క సంఘములో ఉన్న కార్యక్రమంలో అయి ఉండొచ్చు, సంఘంలో ఉన్న సహోదరులు అయి ఉండొచ్చు, సంఘంలో ఉన్న అవసరత అవ్వచ్చు. సంఘమును అంటే ఈ బిల్డింగ్ కొరకు నేను మాట్లాడలేదు, మళ్ళీ సంఘంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొరకు, సహోదరుల కొరకు నేను మాట్లాడుచున్నాం. వారి కొరకు మనం వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థన ఎంతగా చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామా అంటే చేస్తున్నామని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మనం చూసినప్పుడు నేను ప్రకాష్ బ్రదర్ కొంచెం లేట్గా వచ్చినప్పుడు మనసులో అనుకుంటూ ఉంటున్నా ఏంటంటే, ఏంటి వీళ్ళిద్దరే వచ్చారు అంటే నాకు మనసులో అనుకుంటున్నాను, తనీష్కి ఏమైనా ఇబ్బంది కలిగిందా? అలాతే నేను అనుకుంటూనే ఉన్నాను, నిజంగా నేను అనుకుంటూనే ఉన్నాను, ఆయన చెప్తున్నారు నన్ను. అయితే నేను 3 రోజుల నుంచి అంటుంటే నేను ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నా, ఈ వారం అంతా నేను వాళ్ళకి ఫోన్ చేయలేపాను, ఆయనకి చాలామందికి ఫోన్ కూడా చేయలేపాను, కలవలేపాను. కలవడం అనేది కొంచెం కష్టమైన, కనీసం ఫోన్ కూడా చేయలేపానని నాలో నేనే కొంచెం గిల్టీగా ఫీల్ అయినా. ఈ విషయాన్ని మీ ముందు నేను పెడుతున్నా. బహుశా మీరు కూడా అట్లా అయ్యారేమో నాకు తెలియదు. కానీ అలాగా మనస్సుని దేవుడు మనకి ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి. అలాగ లేకపోతే అది సరైన ఆత్మీయ జీవితమును కాదు, అది సరైన సహవాసమును కాదు. అది క్రీస్తులో ఆ ఐక్యత, ఆ సహవాసము, త్రిత్వములో ఒక ఐక్యత సహవాసం నుంచి నేర్చుకుంటున్నప్పుడు అటువంటి సహవాసము లేనట్టుగా మన దగ్గర. కాబట్టి మనం ఆ విషయంలో మరి కాస్త మెరుగు కావాలి, మరి కాస్త ఇంప్రూవ్మెంట్ కావాలి. అది వాక్యము మనకి నేర్పిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగ మనం కట్టబడాలి, అలా ఇష్టపడాలి కూడా. అది ఈరోజు మనం ఈ లేఖనాల్లో మనం చూసుకుంటాం. కాబట్టి క్రీస్తును కలిగిన ఆ మనస్సుని మనం కలిగి ఉండాలని చెప్తున్నప్పుడు ఆ మనస్సు కలిగిన వారు ఏంటంటే క్రీస్తు కొరకు ఈ యొక్క సేవ చేసినవాడు, సర్వీస్ చేసేవాడు అయి ఉండాలి. సర్వీస్ చేయడం అంటే సంఘంలో ఉన్న పనుల్లో పాలుకోవాలి. ఏ పని అంటే నేనెలా చెప్పగలను? ఏ పని నువ్వు చేయటకు నీకు సామర్థ్యమును దేవుడు ఇచ్చాడు, ఆ పని నువ్వు చేయాలి.
చేతితోను భోజనమును చేయవచ్చు, కాలుతోను నడవచ్చు, కంటితోను చూడవచ్చు, నోటితోను తినవచ్చు. పొట్ట ఆహారాన్ని అరగిస్తుంది. కాబట్టి ఏ అవయవానుగా నువ్వు ఉంటున్నావు, నువ్వు ఆ ఒక పని చేయుటకు ఇష్టపడాలి. అది నువ్వు ఈ చెయ్య కదలపోతుంది, ఈ చెయ్య కదలట్లేదు, ఏ యొక్క సెన్స్ లేదంటే దీనికి ఏదో జబ్బు వచ్చినట్టుగా, నోటిలో అన్నం పెట్టినాక టేస్ట్ తెలియట్లేదంటే నాలిక ప్రాబ్లం ఉన్నది అని అర్థం. పుస్తకము సరిగా చదవలేకపోతే ముందున్న వ్యక్తి కనిపించట్లేదు, కళ్ళు సరిగా పనిచేయట్లేని అర్థం, ఆరోగ్యంగా సరిగా లేదని అర్థం. అట్లానే ఆత్మీయ జీవితంలో ఒక అవయవంగా నువ్వు ఉంటున్నప్పుడు నీవు ఏ అవయవం ఉంటున్నావో, చెయ్యిగా నువ్వు అంటే చేసిన పని చేస్తున్నావా, బొర్రగా ఉంటే బొర్ర చేసిన పని నువ్వు చేస్తున్నావా, ముక్కుగా ఉంటే ముక్కు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా. చెయ్యకపోతే గమ్మున ఉండి ఏం పర్వాలేలే అనుకోవడానికి లేదు. నో, అనేక రోజుల నుంచి నువ్వు అట్లానే అనుకుంటే నేను ఇంకొక మాటని ఇక్కడ పెట్టాల్సిన అవసరత ఉన్నది. ఏంటంటే అసలు క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవాలుగానే ఉన్నావా, అసలు నువ్వు ఉంటే సజీవులుగా ఉన్న పని చేస్తుందా అని పరీక్షించుకున్న అవసరత ఎంతో ఉన్నది. కాబట్టి క్రీస్తును కలిగిన మనస్సుని అంటున్నప్పుడు ఇవన్నీ చూడాల్సిన అవసరత చాలా ఉన్నది. రెండోది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదవండి ఇంకా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఇక్కడ దేవుడుగా ఉన్న క్రీస్తు తన దాసుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు కూడా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అన్నాం కదా. ఒక హెల్పర్గా ఉండడము లేకపోతే ఒక దాసుడుగా ఉన్నది రెండు డిఫరెన్సెస్ మనం చూస్తాం ఇక్కడ. అంటే ఒకరిని సహాయం ఎప్పుడు చేస్తాము అంటే, ఈ లోకంలో అందరూ నేర్పించిన ఏమంటారు గుణలక్షణాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు ఉన్నవాడిని భోజనం పెట్టండి, డబ్బులు లేని వానికి సహాయం చేయండి, రోడ్డు మీద పడి ఉంటే ఎవరినైనా యాక్సిడెంట్లో వాడిని సహాయం చేయండి, అందరూ చెప్తారు ఇవి. మరి బిబ్లికల్గా కూడా ఇవి చెప్తున్నప్పుడు లేకపోతే ఒకరినొకరిని ప్రేమ కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక్క మాట మీద ఉండాలి, ఒక ప్రేమ కలిగి ఉన్నారని చెప్తున్నప్పుడు దీనికి దానికి డిఫరెన్సెస్ ఏమున్నది, ఎలా చూడగలము అనే విషయాల్లోకి ఒకవేళ మనం చూస్తుంటే ఇక్కడ చూడండి, హెల్ప్ చేసే విషయంలో ఏంటంటే నేను ఒకరిని సహాయం చేస్తే నాకు ఒక సాటిస్ఫికేషన్ ఉంటుంది. నేను ఒక బ్రదర్కి బాగోలేనప్పుడు వాడిని చూడడానికి వెళ్తే నాకు ఒక సాటిస్ఫికేషన్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, అందరి దృష్టిలో నేను కొంత మంచివాడుగా నేను చెప్పుకోవచ్చు కదా. అది డబ్బుల విషయంలో లేదా చూడ విషయంలో, ఒక యాక్సిడెంట్లో ఏమైనా పడి ఉంటే వాడిని బ్లడ్ డొనేట్ చేయడంలో, ఇంకోటి చేసిన అలా చేయడంలో ఒకటి నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫికేషన్, నా మనసుకి ఎంతో మంచి కలుగుతుంది, లేకపోతే ఏముంటుంది. అయితే మనం దాని కొరకు చెయ్యాలా? అవి మంచిదే, అట్లా ఉండడం మంచిది, దాన్ని ఏమీ తప్పు పడట్లేదు. కానీ ఎందుకు చేయాలి, ఏ కారణములతో చేయాలి, ఏది నీకు మోటివేట్ చేయాలి, ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వేం చెప్పాలి, ఏముంటుంది? క్రీస్తుని బట్టి నువ్వు చేయాలి, క్రీస్తు వాక్యాన్ని బట్టి చేయాలి. ఇంకా ఒక సహోదరుని బట్టి అంటుంటే, సంఘములో ఒక సహోదరుడు ఉన్నప్పుడు వెంటనే మాట కొడుతాడండి, ఆ ఒక బ్రదర్ కొరకు క్రీస్తు చనిపోయాడు, ఆ సిస్టర్ కొరకు చనిపోయాడు అని చెప్తున్నప్పుడు నువ్వు అది నీకు మోటివేట్ చేయాలి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే క్రీస్తుని ప్రేమిస్తున్నట్టుగా దట్స్ వాట్ సర్వీస్ యూ హావ్ టు డూ ఇట్. దట్ ఈస్ వాట్ షుడ్ మోటివేట్స్ యూ. అది మోటివేషన్ ఉండాలి నీకు. గమనిస్తున్నారా ఈ డిఫరెన్స్ని? గమనిస్తున్నారా? బయటన ఉన్న దాన్ని ఇక్కడ మనం చూసిన దాన్ని ఏంటి మోటివేట్, అట్లా నువ్వు చేయాలి, దాని కొరకు నువ్వు చేయాలి. ఆయన తిరిగి నీకు చేయకపోవచ్చు, చేయటక్కనే ఆయన కావాల్సిన ఆ శక్తి కూడా ఉండకపోవచ్చు కూడా. బట్
నువ్వు చేసిన తర్వాత దేన్ని బట్టి సంతోషించాలి? దేవుడు ఒక చిత్తాన్ని చేశానని సంతోషించాలి. యేసు ప్రభువారు గెత్సెమనే తోటల్లో ఆయన రేపు పొద్దున్న సిలువలో మరణించాల్సి ఉంటున్నప్పుడు ఆయనను కూడా ఎంతో బాధపడుతూ అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తముగా మారింది అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన కూడా ఎంతో కష్టమైనది, కానీ ఆయన ఆ పని చేశాడు. చేసిన తర్వాత సంతోషించాడు దాన్ని బట్టి. కానీ దేన్ని బట్టి సంతోషించాడు అక్కడ? తండ్రి చిత్తాన్ని చేయడం బట్టి సంతోషించాడు. బ్రదర్ అండ్ సిస్టర్స్, నేను ఒక బ్రదర్ని సహాయం చేసిన తర్వాత, ఒక బ్రదర్ని పలకరించినప్పుడు, ఒక బ్రదర్ని ప్రేమించినప్పుడు గొప్ప పని చేసేసాను, మంచి పని చేసేసాను అని ఉండొచ్చు. అది ఉంటుంది, మనుషులం కదా, ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అంతకని ఎక్కువ ఏముండాలంటే దేవుడు ఒక చిత్తాన్ని చేశానని అందులో సంతోషించాలి. దేవుణ్ణి మయపరిచానని సంతోషించాలి. అలాగ చేయటకు ఇంకా ఇష్టపడాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఇవన్నీ చేసి నా సంతోషంని పూర్తి చేయమని ఎందుకు అంటున్నాడంటే, అది చేయడం అని ఎందుకు సంతోషం అంటే దేవుడు చిత్తం ఉన్నది. యేసు ప్రభు అట్లా చేశాడు, ఆయనకు అట్లా చేశాడు, అట్లా చెప్తున్నాడు. కాబట్టి నేను కూడా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెప్పాలి కూడా. అది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇంకా త్వరగా మనం ఇక్కడ కొంచెం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఒక మనిషిని సంతోషించటకు, ఒక మనిషిని తృప్తిపరచటకు ప్లీజ్ చేస్తున్నామా మనం? అపోస్తలుడైన పౌలు అది చెప్తున్నాడు ఇక్కడ. అలా చెప్తుంటే ఒక రెఫరెన్సెస్ ఇక్కడ ఉంటుంది. ఏంటంటే ఆయన సువార్త చెప్తున్నప్పుడు సువార్తని ఆపివేసేమంటే ఆయన ఒక మాట అంటుంటాడు అక్కడ ఉన్న అధికారులు, నేను మనుషుల్ని సంతోషపరచాలా, దేవుణ్ణి సంతోషపరచాలా? చదువుదాం. ఒకటి గళితులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనుషుల్ని సంతోషపరచడం కాదు. అందుకే గత వారం కూడా మనం యూనిటీ కొరకు ప్రేమ కొరకు మాట్లాడుతున్నప్పుడు ప్రేమ 2 రకాలుగా ఉంటుంటాయి. ఒక ప్రేమ బైబిల్ దాన్ని ఆమోదించదు, అది అప్రూవ్ చేయదు. ఎటువంటి ప్రేమ అంటే నీకు నచ్చిన విధంగా నేను ఉండడం, నాకు నచ్చిన విధంగా నువ్వు ఉండడము అన్నదాన్ని అది కరెక్ట్ కాదు. నీకు నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా, క్రీస్తుకి ఏది నచ్చుతుందో, వాక్యం ఏం చెప్తుందో అట్లా నువ్వు ఉండాలి. నేను ఉండాలి, మనం అందరం ఉండాలి. అది ఆ ప్రేమ కొరకు మనం మాట్లాడుతాం, మనుషుల్ని తృప్తిపరచుటకు కాదు. కాబట్టి కొన్నిసార్లు ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకొక వచనం చూద్దాం. అయితే కొన్నిసార్లు ఇష్టంగా ఉండకపోవచ్చు అనే విషయాన్ని చూస్తున్నప్పుడు మనకి తెలియదు, మనం ఏదో మంచి పనులు చేస్తున్నాము, ఇది కరెక్ట్ అని అనుకుంటాం. ఉదాహరణగా పేతురును చూస్తుంటే యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు యేసు ప్రభువారు వచ్చి అక్కడ ఏమంటారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభువారు పేతురుని గద్దిస్తాడు ఇక్కడ. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుష్యుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. పేతురు మనుష్యులు విషయాల్ని ఏం తలంపం చేస్తున్నాడు, ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. యేసు ప్రభువారు దానికి ఎందుకు గద్దించాడని చూస్తుంటే, ఆయన సిలువలో మరణించాల్సినదే అని చెప్తుంటే, లేదు నేను ఉండగా నేనెవరో అట్లా చేయలేరు, సిలువలో మరణించడం అవసరం లేదు అని అక్కడ ఆపుతుంటే అక్కడ గద్దిస్తున్నట్టు చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే, ఈ లోకపరమైన ఆలోచనలు మనం చేస్తూ మనం ఏం చేస్తాం, ఇదే కరెక్ట్ అని చెప్తూ, ఇదే చేయాలని మనం ఆశపడుతూ అదే చెయ్యాలి అని కూడా మనం చెప్తుంటుంటాం. అలా చెప్తున్నప్పుడు దానికి జవాబు ఏంటంటే, ఈ లోకపరమైన ఆలోచనలు కాదు,
వాక్యపరమైన ఆలోచన చేయాలి. ఇవి ఎట్లా తెలుస్తుంది? అప్పుడు నన్ను వాక్యంలో చూసుకోవాలి. ఈ పొరపాటు ప్రతి ఒక్కరిన మనం చేయటకు 100% అవకాశమును ఉన్నది. ఏమండి? లేదా ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే మన హృదయములు అటువంటివి. కాబట్టి మనమందరం అట్లా చేయటకు అవకాశం ఉన్నది. కాబట్టి లేఖనాలని బట్టి నా మనస్సు ఏమి ఇష్టపడుతుంది, నా మైండ్ ఏమి ఇష్టపడుతుంది, ఎటువైపు పరిగెడుతుంది, ఏం కోరుకుంటుంది అన్నది ఒక్కసారి ఆగి తరిచి చూడాల్సిన అవసరత ఎంతో ఉన్నది. అందుకే ఇంకొక మాటలో మనం ఇక్కడ చూడగలిగితే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అంటే నీ మనసు అన్ని పైన ఉన్నది మీద నీ మనస్సుని పెట్టాలి అనే మాట మనం చూస్తాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో పై ఉన్న దాని మీదనే అంటే పై ఉన్నదంటే ఏంటి? అవి మంచిది, అవి మేలైనవి. అంటే ఏంటివి అవి మేలైన? వాక్యంలో చెప్పినవి, ఏదైతే వాక్యంలో చెప్పబడుతుంది, ఎలా ఉండాలి నువ్వు, ఏది ఆశపడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి నువ్వు. ఈ రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమించాలి, కానీ ఎట్లా ప్రేమిస్తున్నావు అది కూడా ఇంపార్టెంట్. చూడండి, ప్రేమించాలి కానీ ఎట్లా ప్రేమిస్తున్నాము, ప్రేమ కావాలి కానీ ఎట్లా కావాలి అది కూడా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ట్యూన్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక వాక్యంలో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే క్రీస్తునందు ప్రేమ, క్రీస్తులో సహవాసమును అని చెప్పగలం. అప్పుడు క్రీస్తుని బట్టే నా బలము అని చెప్పగలం. అప్పుడే క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, క్రైస్ట్ ఈజ్ మై గోల్, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అని మనం చెప్పగలం. అది కదా మనం ఫస్ట్లో చూసుకున్నాము. ఈ యొక్క అధ్యాయం అంతట్లో ఇదే మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఇంకొక వచనాన్ని చూసి ఇక్కడ మనం ముగిస్తాము, సమయమైంది. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. నీ మనస్సు మారి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ నీ మనసులో రావాలి. ఈ లోక మర్యాదను అనుసరించి కాదు. అందుకే ఇందాలని ప్రేమ అన్నప్పుడు, ప్రేమించినప్పుడు, క్షమించడం చెప్పినప్పుడు, లేకపోతే నేను తప్పు చేశానని చెప్తున్నాడు పశ్చాత్తపడి, ఇవన్నీ అందరూ చేస్తారు. ఎవ్రీవన్ విల్ ఇమిటేట్ ద సేమ్ థింగ్. ఇవే చేస్తారు. బట్ యూ అండ్ మీ ఆఫ్ డూయింగ్ దిస్ సంథింగ్ వెరీ డిఫరెన్స్. ఇవన్నీ చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. ఈ లోకంలో ఉన్న మర్యాదను అనుసరించి చేయడం కాదు. తగ్గించుకోవడం అంటే ఈ ఒక అన్యుడు తగ్గించుకోడా తను ప్రేమించడం అంటే ఒక అన్యుడు ఒకరిని ప్రేమించుకోరా. కుటుంబంలో భార్య భర్తని గౌరవం ఇవ్వాలి, లేకపోతే భర్త భార్యని ప్రేమించాలంటే అన్నిల్లో ఈ మాటలు ఉండవా? ఉంటాయి. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఒక భర్త భార్యని ప్రేమించాలంటే ఎందుకు ప్రేమించాలి? లేకపోతే భార్య భర్తని గౌరవం ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? సంఘంలో ఒక సహోదరుడు ఒక సహోదరుని ప్రేమించాలి, ఒకరి పట్ల ప్రేమ కలిగిన ఎందుకు ఇవ్వాలి? ఇవన్నిటికి కారణం ఏంటంటే క్రీస్తుని బట్టి. దీన్ని ఒక సెల్ఫ్ సాటిస్ఫికేషన్ కొరకు చెయ్యట్లేదు, నాకు ఆ గౌరవం కొరకు చెయ్యట్లేదు, ఎవరినో దృష్టిలో పేరు తెచ్చుటకు చెయ్యట్లేదు, ఇలా సమాజంలో మంచి భావములు కలిగి ఉన్నటకు చేయడం కాదు. ఎవరు చూసినా చేయకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా, నీ మనసా వాచ ఏమిటంటే క్రీస్తు నుండి మయపరచాలి. ఐఎమ్ ఇన్ క్రైస్ట్, వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి హీఈస్ అవర్ స్ట్రెంగ్త్, హీఈస్ అవర్ లైఫ్, హీఈస్ అవర్ గోల్ అని చెప్పాలి. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క
త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒక సహవాసమును ఐక్యత ఎట్లా ఉన్నది, సంఘములో కూడా అటువంటి సహవాసమును ఐక్యత కలిగి ఉండాలి. అందులో ప్రేమని చెప్పినప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన ప్రేమ, దేవుడు ఒక ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే లేఖనాలు చెప్తుంది అగాపి, స్వార్థము లేని ప్రేమ అని చెప్తుంది. కాబట్టి అటువంటి స్వార్థము లేని ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమతోను ప్రేమిస్తూ సంఘముగా కొనసాగింపాలి అనే మనసుని కలిగి ఉండాలి. క్రీస్తుని మహిమపరచాలని, క్రీస్తు ఒక సంఘమును కొరకు ప్రాణం పెట్టక ఎంత ప్యాషన్ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి అట్లాంటి ఇక్కడ మనం అంత ఆసక్తిని మనం కలిగి ఉండాలి అనే విషయం చెప్పాలి. కాబట్టి ఈ సంఘం అనేది చాలా చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంఘములో నేను ఉండడం అనేది మరింత శ్రేష్టమైనది. కాబట్టి అంటే ఎందుకు మరింత శ్రేష్టమైన అంటే ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం. ఇంకొక మాట నేను గుర్తుకొస్తుంది. ఈ మాట నేను చెప్పి ముగిస్తున్నా. యేసు ప్రభువారు ఒక పాపి కొరకు ఎందుకు మరణించారు? యేసు ప్రభువారు ఒక పాపి కొరకు ఎందుకు మరణించారు? చాలా కారణాలు ఉండొచ్చు. 2 ప్రాముఖ్యమైన కారణాలు. అవును, ఎందుకు ప్రేమించారు? ఎందుకు ప్రేమించంటే వారిద్దరి మధ్యలో ఒక సంబంధం ఉన్నది కదా, మొదటి నుంచి ఉన్నది కదా. మొదటి నుంచి క్రీస్తుకి ఆయనకు మొదటి నుంచి సంబంధం ఉంది కదా. రెండోది ఏంటంటే తండ్రి యొక్క చిత్తం ఉన్నది. అది తండ్రి యొక్క చిత్తాన్ని చేయటకే నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు కదా ఆయన. హీ కేమ్ బికాస్ టు డూ హిస్ ఫాదర్స్ విల్. నేను నా తండ్రి చిత్తంను చేయటకే వచ్చాను అంటాడు ఆయన. కాబట్టి నేను ఎందుకు ప్రేమించాలంటే తండ్రి చిత్తాన్ని చేయుటకు, తండ్రిని మహిమపరచుటకు. అలాగ సిలువలో చేసి తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన క్రీస్తు మహిమపరుస్తాడు. సో నీవు ఒక బ్రదర్ని ప్రేమిస్తున్నప్పుడు, సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు, సంఘమును కొరకు ఆ తృష్ణ కలిగి ఉంటున్నప్పుడు, సంఘం పట్ల ఆ ఒక ప్యాషన్ కలిగి ఉంటున్నప్పుడు, సంఘంకు పరిగెట్టి నువ్వు వస్తున్నప్పుడు, సంఘానికి ఒక సమయాన్ని ఇస్తున్నప్పుడు, సంఘం కొరకు ఆ త్యాగమును చేస్తున్నప్పుడు, సంఘం కొరకు సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఈరోజు విన్నాం తృష్ణ కలిగి ఉండడం అనే విషయాన్ని కొరకు విన్నాము. దేవుడికి దూరం అవడం విషయం విన్నాము. అంటే దేవుడికి దూరం అవడం అంటే సంఘానికి దూరం అయినప్పుడు విషయం కన్నా ఆ బాధ కన్నా కలిగి ఉండాలి. ఇది నాకు చాలా నష్టమైనది అని ఎన్నుకుంటున్నామా అనే విషయాన్ని కన్నా మనం చూడాలి. ఇక్కడ దట్ ఈస్ ద లవ్ గాడ్ హ్యావ్. అందుకే ఆయన ప్రాణం పెట్టుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చికొన్న సొత్తు వేయి ఉంటున్నాము. ఆయన రక్తం ఇట్టుకున్న సంఘముగా ఉంటున్నది. ప్యారడైస్ రిఫార్మ్ చర్చ్కి దేవుడు తలంచి ఉన్నాడు. ఆయన కట్టుతున్నాడు. ఇది నీ ఆశ, నా ఆశ కాదు, ఆయన ఆశ. ఆయన కట్టుతున్నాడు. ఆయన చేత కట్టబడాలి, మనం ఆయన చేత ముందుకు కొనసాగింపబడాలి అని ఆశ కలిగి ఉండాలి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చాలని ఆశపడాలి. ప్రార్థన చేసి ముగిద్దాం. దేవుడి చిత్తం అంటే వచ్చే వారంను ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, నేను ఇక్కడ ఆపుతున్నా. ఇంకా మంచి విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని ఇక్కడ నేను ఆపుతున్నా. పరిశుద్ధుడ ప్రభువా, మహిమ కలిగినవాడా, శ్రేష్టమైనవాడా, ఘనతైనవాడా ప్రభువా, అయా నీవు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమిస్తున్నావు, సంఘమున కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు ప్రభువా, అయా మేము కూడా సహోదరులుగా ఒకరి పట్ల ఒకరు అట్టి ప్రేమని కలిగి ఉండాలి అని నీ లేఖనాల్లో మేము చూసి ఉన్నాము. నీ యొక్క చిత్తము ప్రభువా అలా ఉండాలని ప్రభువా నీ ప్రార్థన అయి ఉంది ప్రభువా ఇది. కాబట్టి మేము అలా ఉండుటకు మాకు సహాయం చేయండి, అలా మాకు బలాన్ని దయచేయండి ప్రభువా. మా మనస్సులో అయ్యా నిన్ను మహిమపరచుటకు చేయటకు మాకు సహాయం దయచేయమంటూ మేము మిగిలిగా తగ్గించుకుంటున్నాము, నిశ్చిస్తూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.